హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మల్లారెడ్డికి రివర్స్ పంచ్ ఇచ్చారు కొంతమంది. తన భూమిని కబ్జా చేశారు అంటూ అక్కడికి వచ్చి రచ్చ చేస్తున్నారు. మల్లారెడ్డి స్థలంలో బారికేడ్లు వేసి పలువురు వ్యక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ స్థలంలో వేసిన బారికేడ్లను తొలగించడానికి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసులతో మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు వాగ్వాదానికి దిగారు. నా భూమిని కబ్జా చేస్తారంటూ మల్లారెడ్డి రచ్చ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దౌర్జన్యం పెరిగిపోయిందని మల్లారెడ్డి అంటున్నారు. 40 ఏళ్లుగా ఈ భూమి నా పేరు మీదే ఉంది, ఇప్పుడు ఎవరో వచ్చి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మల్లారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఏంటి మల్లారెడ్డి భూ వివాదం? అసలు ఆ భూమికి సంబంధించి ఒకసారి మల్లారెడ్డి మాట్లాడారు, చూద్దాం. మా అల్లుంది రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారిది, మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారిది. అదే మాదిరిగా ఇక్కడ నా జాగా నా కొడుకులది, ఇక్కడిది 14 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద ఉన్నాం. ఇది 40 ఏళ్ల సంఖ్య ఒక మానవాయనకు ఉండే. ఇక్కడ 2 ఎకరాల చిల్లర ఉంది. ఇది మేము అప్పటి సంఖ్య మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్నాము. అంతకుముందు కూడా 40 ఏళ్ల సంఖ్య కంపౌండ్ వాళ్ళు కూడా 40 ఏళ్ల కింద పెట్టిన కంపౌండ్ వాళ్ళే. మాకు పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద. మొత్తం ఆటోలకు మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ కూడా మేము ఆ లైఫ్ కూడా మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మప్పుల రాత్రి 1 గంట సంధి ఇక్కడ టెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని కొడవళ్ళు తీసుకొని సంపెతానికి వచ్చి ఇవన్నీ కూడా రేకులు వేసి మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అనేటనే మా సిఐ ముంగట్లో మా మీదకి వచ్చాడు. ఎవడరా నువ్వు నా మీదకి వచ్చాడు, అది కూడా రికార్డ్ అయ్యింది. ఇంత దౌర్జన్యమా? ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అన్నాడు విప్పు. మొదటి సంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు. 8 నెలల సంది నడుస్తుంది. ఏదైనా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల ఉన్నది, మిలిటరీలో పోయింది, మాకు సంబంధం లేదు. మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా డాక్యుమెంట్లు జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పిన, సర్వే చేయమని చెప్పిన, టీ పని పెట్టమని చెప్పిన. కానీ రాత్రి ఎలక్షన్లో తెల్లారి ఇట్లా అందరం మాకు కూడా తెలియదు. కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంతా ఆటో షెడ్లన్నీ గులగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే, ఆ షెడ్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసి. ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేలమే? మామూలు ప్రజలకు ఏముంటుంది చెప్పు. నేను సిఐ గారికి కూడా 8:30కే ఫోన్ చేసిన, ఆయన కూడా వస్తున్నాడు. ఏసీపీకి చేసిన, డీసీపీ మేడంకు చేసిన. ఇప్పుడే వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళు వచ్చినాక ఇంకో ఉండగాళ్ళంతా పోయి ఇప్పుడు. కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి కూడా ఇన్నే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు అరేంజ్ చేయమని చెప్తున్నాను నేను. ఎందుకంటే మా జాగాల వాళ్ళకి ఏదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ ఉంది, వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఉంది. నువ్వు సర్వే చేసి తీసుకో, టీ పని పెట్టు, మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం. మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారున్నాం. ఇప్పుడు 8 ఏళ్ల సార్ చూపిస్తూనే ఉన్నాం. పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది. మాది ఒక్క 1% కూడా తప్పు లేదు. కానీ ఒక 2 ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడుతున్నారు అంటే ఏంది ఇది? 100 మంది రౌడీలు వచ్చి టీ పని పెట్టమను, సర్వే చేయమను, డాక్యుమెంట్ చూపించమను, కోర్టుకు రమ్మను, డాక్యుమెంట్ చూపించమను. ఏమీ ఒక్కనాడు కాదు కదా, మా డాక్యుమెంట్ చూడమను, మా తప్పు ఉంటే అలానే తీసుకోమను, మేము ఇడిచిపెట్టిపోతాం. ఇడికెళ్ళి సర్వే నెంబర్ ఎంత? ఎంత ల్యాండ్? అది 82 సర్వే నెంబర్. ఎంత ల్యాండ్? మాది 2 ఎకరాలు 10 గుంటలు. 82, 83 2 సర్వే నెంబర్. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? 40 ఏళ్ల సంధి వాళ్ళకి బాలుడైనకు ఉండే. ఇక్కడ చీరల కంపెనీ ఉండే, ఇలా ఇండస్ట్రీ ఉండే, ఇండస్ట్రీ షెడ్లు ఉండే. మళ్ళా మా పేరు మీద కూడా 14-15 ఏళ్ళు అయింది. మేము కొని కూడా ఇద్దరం మామూలు కొన్నాం, సగం 13లో. మరి అప్పటి నుంచి మీరు ఇక్కడ కబ్జా మీద ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు రావడం గల కారణాలు ఏమనుకో? దౌర్జన్యం అయ్యా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దౌర్జన్యం మీరే చూస్తారు కదా, మాకు కూడా తెలియదు. ఉండే గడపరాలు ఆ కొడవలు తీసుకొని కొడవలు తీసుకొని గడప వాటర్ హీటర్ ఉండే గడపరాలు ఆ కొడవలు తీసుకొని కొడవలు తీసుకొని గడప ఎట్లా పెట్టిస్తావు? పని కాదు, పెట్రోల్ లో చంద్ర పడేస్తాం. జీతో బిల్ మళ్ళీ మేవి నాతో కాదన్న. ఇదంతా పెట్టిరా? ఇదంతా బండి వచ్చింది నైట్లో వచ్చి గుంతలు తీసుకొట్టేసారు.
దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఏంటి ఈ భూ వివాదం? డాక్యుమెంట్స్ ఎవరికి అనుకూలంగా ఉన్నాయి? పోలీసులు ఏం చెప్తున్నారు? ఎగ్జాక్ట్లీ యాక్చువల్ గా సుధామ అనేటువంటి వ్యక్తి 4 ఎకరాల 24 గుంటలకు సంబంధించిన భూమిని అమ్మకానికి పెట్టారు. అమ్మకానికి పెట్టినటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి మల్లారెడ్డి ప్లేస్ లో కొన్ని షెడ్స్ ఉంటే రాత్రి కొద్దిమంది శ్రీనివాస్ రెడ్డి తర్వాత బషీర్ అనేటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళి అక్కడే వంట వండుకొని రాత్రి అక్కడే స్టే చేసి దాదాపు 40 నుంచి 50 మంది అక్కడే ఉండి ఆ షెడ్స్ అన్ని జేసీబీలతో తొలగించారు అనేటువంటిది మల్లారెడ్డి కంప్లైంట్ మాజీ మంత్రి. సో వీళ్ళు చెప్తా ఉంది ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి బషీర్ అనేటువంటి వ్యక్తులు ఆ భూమి సుధమ్ అనే వ్యక్తి దగ్గర నుంచి 2012వ సంవత్సరంలో మేము కొనుగోలు చేశాము. సేల్ డీడ్ కూడా అయింది మా దగ్గర. ఆల్రెడీ ఎంఆర్ఓలు అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ ఎంఆర్ఓలు సర్వేయర్లు వచ్చి కూడా గతంలో కూడా ఒకసారి క్లారిటీ ఇచ్చారు అనేటువంటిది చెప్పారు. మొత్తం మాకు అందులో 1 ఎకరం 6 గుంటల భూమి మా పేరు పైన 2012వ సంవత్సరంలో సేల్ డీడ్ అయింది అనేటువంటిది శ్రీనివాస్ రెడ్డి తర్వాత బషీర్ అనేటువంటి వ్యక్తులు క్లెయిమ్ చేస్తా ఉన్నారు. మా భూమిని మేము తీసుకుంటున్నాము, అక్కడ ఇల్లు కట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. కానీ మల్లారెడ్డి మా భూమిని ఆయన భూమితో పాటు మా భూమిని కూడా కబ్జాలో తీసుకున్నాడు అనేటువంటిది వీళ్ళ ఆరోపణ. కానీ మల్లారెడ్డి చెప్తా ఉంది ఏంటంటే మల్లారెడ్డి మొత్తం 2 ఎకరాల 30 గుంటలకు పైగా భూమి అంతా నాదే అనేటువంటిది మల్లారెడ్డి క్లెయిమ్ చేస్తా ఉన్నారు. పోలీసులు ఎంటర్ అయ్యారు ఇప్పుడు ఆ ప్రాంతంలో. దాదాపు మల్లారెడ్డి వర్గీయులు 50 నుంచి 100కు పైగా, తర్వాత శ్రీనివాస్ రెడ్డి బషీర్ అనేటువంటి వర్గీయులకు సంబంధించి వాళ్ళ నుంచి ఒక 50 మంది 40 నుంచి 50 మంది అక్కడ గుమిగూడారు. తీవ్ర వాగ్వాదం జరిగింది. మల్లారెడ్డి అక్కడ ఏర్పాటు చేసినటువంటి షెడ్స్ అన్ని కూల్చివేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో మల్లారెడ్డి కూడా అక్కడే ఉన్నారు. స్పాట్ లో తన అనునాయులతో తన సంబంధించినటువంటి మనుషులతో భారీగా ఉద్రిక్తత చేరుకోవడంతో దీనిపైన పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెడతా ఉన్నారు. పోలీసు బలగాలను మరిన్ని మోహరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే శ్రీనివాస్ రెడ్డి అండ్ బషీర్ అనేటువంటి వ్యక్తులు క్లెయిమ్ చేస్తా ఉంది ఏంటంటే మల్లారెడ్డికి అక్కడ ఆ ప్రాంతంలో 1 ఎకరం 29 గుంటలు మాత్రమే మల్లారెడ్డికి ఉంది అనేటువంటిది వీళ్ళు క్లెయిమ్ చేస్తా ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి మల్లారెడ్డి మాత్రం 2 ఎకరాల 30 గుంటలకు పైగా భూమిని కూడా తనతో పాటే పూర్తిగా తనదానికి మార్చుకొని కబ్జా చేసి అందులో షెడ్స్ నిర్వహించి ఆటోలకు రెంట్కి ఇచ్చారు. అక్కడ మొత్తం ఆటో బయట ప్రైవేట్ ఆటోలు ఏవైతుందో అక్కడ హాల్ట్ తీసుకుంటాయి, అక్కడ పార్కింగ్ కి ఇచ్చారు అనేటువంటి వీళ్ళు క్లెయిమ్ చేస్తా ఉన్నారు. మల్లారెడ్డి మాత్రం భూమి అంతా నాదే, దాదాపు 40 సంవత్సరాల నుంచి భూమి నాదే అనేటువంటిది మల్లారెడ్డి క్లెయిమ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది కాస్త గందరగోళ పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో దీనిపైన రెవెన్యూ కానీ ఇప్పుడు అక్కడికి వచ్చి వివాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల వారు బలాబలాలకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో పోలీసులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఎగ్జాక్ట్లీ పోలీసులు ఏసీపీ స్థాయి అధికారి అక్కడికి చేరుకున్నారు. ఏసీపీ ఆధ్వర్యంలో లాఠీ చార్జ్ జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా చెదరగొట్టి అక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మల్లారెడ్డి మాత్రం ఆయన మనుషులతో అక్కడే ఉన్నారు. ఈ భూమి రాదు అనేటువంటిది క్లెయిమ్ చేస్తా ఉన్నారు. అసలు విషయంలోకి వెళ్తే మల్లారెడ్డికి సంబంధించినటువంటి వివాదాలన్నీ భూ వివాదాలుగా తెరపైకి వస్తా ఉన్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత మనం చూసాం గతంలో కాలేజీకి సంబంధించి మేడ్చల్లో కాలేజీ వెళ్లేటువంటి దారిలో ప్రభుత్వ పార్క్ భూమిని కబ్జా చేసి రోడ్డు వేశారనేటువంటి అక్కడ అధికారులు కలెక్టర్ ఆదేశాలతో ఆ రోడ్డు కూల్చేశారు, ప్రహరీ గోడ కూల్చేశారు. తర్వాత దుండిగల్ సంబంధించినటువంటి ప్రాంతంలో అక్కడ ప్రభుత్వ చెరువు భూమిని కబ్జా చేసి షెడ్స్ నిర్మించారంటూ అక్కడ కూల్చివేశారు. ఇప్పుడు 3వది తెరపైకి వచ్చింది మల్లారెడ్డి భూ వివాదం. దీనికి సంబంధించి ఇదంతా కూడా సుచిత్ర, చాలా అత్యంత కాస్ట్లీయెస్ట్ ఏరియా అయినటువంటి సుచిత్ర ప్రాంతంలో రోడ్ కి సెకండ్ బిట్ గా చెప్తా ఉన్నారు. దాదాపు 100 కోట్ల నుంచి 200 కోట్ల విలువ చేసేటువంటి భూమి ఇది. సో దీనిపైన ఇరు వర్గాలు తమదనేటువంటి వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఈ అంశం పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే కానీ ఎవరి పేరు పైన ఉంది, అసలైనటువంటి సేల్ డీడ్ ఏది, అసలైనటువంటి వారు సుధామ అనేటువంటి వ్యక్తి ఎవరికి అమ్మారు, ఎప్పుడు అమ్మారు అనేటువంటిది, ఎంత మేర భూమి అమ్మారు అనేటువంటిది క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ మధు, మల్లారెడ్డి భూమి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో ఎమ్మెల్యే మల్లారెడ్డికి రివర్స్ పంచ్ తగిలింది. తన భూమిని కబ్జా చేశారు అంటూ
రచ్చరచ్చ చేస్తున్నారు. మల్లారెడ్డి స్థలంలో బారికేడ్లు వేశారు. పలువురు వ్యక్తులు తమ స్థలంలో వేసిన బారికేడ్లను తొలగించడానికి మల్లారెడ్డి ప్రయత్నం చేస్తారు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసులతో మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. నా భూమిని కబ్జా చేస్తారా అంటూ మల్లారెడ్డి రచ్చ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దౌర్జన్యం పెరిగిపోయిందని మల్లారెడ్డి అంటున్నారు. 40 ఏళ్లుగా ఈ భూమి నా పేరు మీదే ఉంది అని మల్లారెడ్డి అంటున్నారు. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. అది వాటర్ హీటర్ ఉండే గడపరాలు ఆ కొడవెళ్ళు తీసుకొని అది వాటర్ హీటర్ ఉండే గడపరాలు ఆ కొడవెళ్ళు తీసుకొని ఎట్లా పెట్టిస్తావు నువ్వు? పని కాదు, పెట్రోల్ లో చంద్రబాబు పడేస్తాం జీసీబీలు మళ్ళీ మేవి. అది వాటర్ హీటర్ ఉండే గడపరాలు ఆ కొడవెళ్ళు తీసుకొని నాతో కాదన్న. పెట్టిరా ఇదంతా బండి వచ్చింది నైట్లో వచ్చి గుంతలు తీసుకొట్టేసారు. అల్లుంది రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారిది, మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారిది. అదే మాదిరిగా ఇక్కడ నా జాగా నా కొడుకులది, ఇద్దరిది. 14 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద ఉన్నాం. ఇది 40 ఏళ్ల సంఖ్య ఒక మానవాయనకు ఉండే. ఇక్కడ 2 ఎకరాల చిల్లర ఉంది. ఇది మేము అప్పటి సంఖ్య మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్నాము. అంతకుముందు కూడా 40 ఏళ్ల సంఖ్య కంపౌండ్ వాళ్ళు కూడా 40 ఏళ్ల కింద పెట్టిన కంపౌండ్ వాళ్ళే. మాకు పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద. మొత్తం ఆటోలకు మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ కూడా మేము ఆ మనిషికి కూడా మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మప్పుల రాత్రి 1 గంట సంధి ఇక్కడ టెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని కొడవళ్ళు తీసుకొని సంపెతానికి వచ్చి ఇవన్నీ కూడా రేకులు వేసి మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయినట్టు మా సిఐ ముంగట్గా మా మీదకి వచ్చాడు. ఇప్పుడు ఎవడరా నువ్వు నా మీదకి వచ్చాడు. అది కూడా రికార్డ్ అయ్యింది. ఇంత దౌర్జన్యమా? ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అని ఉన్నాడు విప్పు. మొదటి సంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు. 8 నెలల సంది నడుస్తుంది. ఏదైనా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల ఉన్నది, మిలిటరీలో పోయింది, మాకు సంబంధం లేదు. మా డాక్యుమెంట్స్ ఉన్నాయి. మా డాక్యుమెంట్లు జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పిన, సర్వే చేయమని చెప్పిన, టీ పని పెట్టమని చెప్పిన. కానీ రాత్రి ఎలక్షన్లో తెల్లారి ఇట్లా అందరము మాకు కూడా తెలియదు. కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంతా ఆటో షెడ్లన్నీ గులగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే ఆ షెడ్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసి. ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేలమే మామూలు ప్రజలకు ఏముంటుంది చెప్పు. నేను సిఐ గారికి కూడా 8:30కే ఫోన్ చేసిన, ఆయన కూడా వస్తున్నాడు. ఏసీపీకి చేసిన, డీసీపీ మేడంకు చేసిన. ఇప్పుడే వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళు వచ్చినాక ఇంకో ఉండగాళ్ళంతా పోయిరు ఇప్పుడు. కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి కూడా ఇన్నే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు అరేంజ్ చేయమని చెప్తున్నాను నేను. ఎందుకంటే మా జాగాల వాళ్ళకి ఏదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ ఉంది, వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఉంది. నువ్వు సర్వే చేసి తీసుకో, టీ పని పెట్టు. మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం. మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారున్నాం. ఇప్పుడు 8 ఏళ్ల సార్ చూపిస్తూనే ఉన్నాం. పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది. మాది ఒక్క 1% కూడా తప్పు లేదు. కానీ ఒక 2 ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడుతున్నారు అంటే ఏంది ఇది? 100 మంది రౌడీలు వచ్చి టీ పని పెట్టమను, సర్వే చేయమను, డాక్యుమెంట్ చూపించమను, కోర్టుకు రమ్మను, డాక్యుమెంట్ చూపించమను. ఇది ఒక్కనాడు కాదు కదా. మా డాక్యుమెంట్ చూడమను, మా తప్పు ఉంటే అలానే తీసుకోమను. మేము ఇడిచిపెట్టిపోతాం ఇడికెళ్ళి. సర్వే నెంబర్ ఎంత? ఎంత ల్యాండ్? అది 82 సర్వే నెంబర్. ఎంత ల్యాండ్? మాది 2 ఎకరాలు 10 గుంటలు. 82, 83 2 సర్వే నెంబర్. ఇది ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? 40 ఏళ్ల సంధి వాళ్ళకి బాలుడాయనకు ఉండే. ఇక్కడ చీరల కంపెనీ ఉండే, ఇలా ఇండస్ట్రీ ఉండే, ఇండస్ట్రీ షెడ్లు ఉండే. మళ్ళా మా పేరు మీద కూడా 14-15 ఏళ్ళు అయింది. మేము కొని కూడా ఇద్దరం మామూలు కొన్నాం, సగం 13లో మరి అప్పటి నుంచి మీరు ఇక్కడ కబ్జా మీద ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు రావడానికి గల కారణాలు ఏమనుకో? దౌర్జన్యం అయ్యా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దౌర్జన్యం మీరే చూస్తారు కదా.
మాకు కూడా తెలియదు. ఇంత ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి 2012-13లో మేము కొన్న ఇది 10 ఏళ్ళ ఇన్ని ఏళ్ల నుంచి ఎవరు రాలే. అంతకుముందు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మాట్లాడుతుండే యాక్చువల్ గా కాంపౌండ్ ఇలా మేము ఎక్కడ జరిగింది బయటికి ఇక్కడ ఇది ఒక పట్టా. ఇవాళ పొద్దున మేము ఇప్పుడు డైరెక్ట్ వచ్చి కన్ఫ్రంటేషన్ చేసుకోవద్దు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినాం. రిపోర్ట్ ఇచ్చి సిఐ గారికి, ఏసీపీ గారికి, మళ్ళా డీసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే ఏవో పనులు ఉన్నాయని చెప్తున్నారు. మేము చెప్తున్నాం యాజ్ ఏ ఇద్దరు ఎమ్మెల్యేలమే డైరెక్ట్ మా ప్రాపర్టీ మీదకి మేము పోతున్నాం. ఇక మీ ఇంత ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి 2012-13లో మేము కొన్న ఇది 10 ఏళ్ళ ఇన్ని ఏళ్ల నుంచి ఎవరు రాలే. అంతకుముందు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మాట్లాడుతుండే యాక్చువల్ గా కాంపౌండ్ ఇలా మేము ఎక్కడ జరిగింది బయటికి ఇక్కడ ఇది ఒక పట్టా. ఇవాళ పొద్దున మేము ఇప్పుడు డైరెక్ట్ వచ్చి కన్ఫ్రంటేషన్ చేసుకోవద్దు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినాం. రిపోర్ట్ ఇచ్చి సిఐ గారికి, ఏసీపీ గారికి, మళ్ళా డీసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే ఏవో పనులు ఉన్నాయని చెప్తున్నారు. మేము చెప్తున్నాం యాజ్ ఏ ఇద్దరు ఎమ్మెల్యేలమే డైరెక్ట్ మా ప్రాపర్టీ మీదకి మేము పోతున్నాం. ఇక మీ ఇంత చూడేవాళ్ళని జరది ఆర్టీవీ మంచిది అందరూ